సీఎం రేవంత్ విమర్శిస్తే సహించబోమని ప్రజా సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ గజ్జల కాంతం హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే అట్టుడికిపోతూ సీఎంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఎంతుందో అంతే పాత్ర ఉద్యమకారులదే ఉందన్నారు. ప్రజాపాలన ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ విమర్శిస్తే సహించేది లేదన్నారు. కేటీఆర్ ప్రవర్తన మార్చుకోకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడ మీరు వేసింది రెండే నీకు రాబడి వచ్చేది, నీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులను ముందు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాంట్లో 1000 కోట్ల రూపాయలు దోసుకోవచ్చనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కారణం ఏంటంటే మీకు కమిషన్లు వస్తాయి. 1000 కోట్లు దోపిడీ చేసి సంపాదించుకోవాలనే ఆలోచన మీకు ఉంది కాబట్టి ప్రాజెక్టు కట్టారు. ఇయ్యలో పింఛన్లు ఇచ్చేది ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది తప్పకుండా. ఇవాళ రైతు బంధు ఏదో మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు, రైతు బంధు మేము ఇచ్చినాము, మేము ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు ప్రజల సొమ్ము ఆ ప్రజలకు ఇవ్వవలసిందే. నిరుద్యోగ వృత్తి ఇవ్వలే. మీరు మాట ఇచ్చారు కదా, 2014లో మాట ఇచ్చారు, 2023 వరకు ఇవ్వలే. ఇంటితో ఉద్యోగం అన్నారు, ఇవ్వలే. దళితుల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు మీ అయ్యా కేసీఆర్. ఇది వాస్తవం కాదా? మరి అమలు చేశాడా? ముఖ్యమంత్రి చేశాడా? దళితుల్ని జరిగిందా? జరగలేదు. 3 ఎకరాల భూమి నిరుపేద దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఏమైందా? దాన్ని అమలు చేయలే. మరి